నా బాకీ తెచ్చలవయ్యా మగడా. నీ పిల్లనిచ్చి పెళ్లి చేయమని చెప్పారా? నా మాట విన్నాడా? మీరు చెప్పిన విషయం అంత బాగుండలేదు, అందుకని వినలేదండి. ఓహో, నేను చెప్పిన విషయం బాగుండలేదు కాబట్టి మీరు వెళ్ళలేదు. మీకు బాగున్న విషయాలు చెప్పడం కోసం నేను రోజు వస్తూ ఉంటాను. మీరు నా చెవుల్లో సన్నాయి వాయిస్తూ హింసిస్తూ ఉంటే భరిస్తూ ఉంటాను. ఆహా, ఎంత బాగుందయ్యా. లాభం లేదు, ఇహనే రాగదలుచుకోలేదు. ఈ పూట సామాన్లన్నీ బయటపడేసి వేలంపాట వాడిని పిలిపించేసి మాధవయ్య పరుగును బజార్లో పడేటట్టు చేస్తానంటే. బాబు తొందరపడకండి, మా గురువు గారు పక్కూరు వెళ్ళాను, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. ఆయన వచ్చేదాకా కాస్త ఓపిక పట్టి కూర్చోండి. ఆయన వచ్చేదాకా ఆగేదే లేదు. నువ్వు ఆయన కోసం వెళ్తే నేను ఇక్కడ చూస్తూ కూర్చోవాలా? పిచ్చి పిచ్చి వేషాలతో కుదరదు. ఇవాళ అటో ఇటో తెలుసుకోవాల్సిందే. తెలుసు రా. సింగరాజు, ఒక్క మాట. ఇంకో అబద్ధం మాట? ఏదో ఒక అబద్ధం చెప్పినా ఇక్కడి నుంచి గంటేయాలనుకుంటున్నావా? నేను వెళ్ళను. అదేం కాదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? నిజమే సింగరాజు. నా పెళ్లి కొన్ని సమస్యలకు పరిష్కారం కలిగిస్తుంది, కొన్ని కథలకు ముగింపు పలుకుతుంది. అందుకే పక్కూరు వెళ్ళిన మా నాన్నగారు తిరిగి వచ్చేలోగా మన పెళ్లి జరిగిపోవాలి. పరాయి మనిషికి తెలియకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి. వెంటనే వెళ్ళి ఊరి చివరున్న గుళ్ళో మన పెళ్లికి ఏర్పాట్లు చేయి. పెళ్లి సింగరాజు. ఇదేమిటి, నిజమేనా? అదంత పని క్షణంలో చేసేస్తా. బయలుదేరుతామండి. భోజనాలకు ముగింపు పండు తాంబూలంతో పలకాలి. తీసుకోండి. లక్ష్మికి మాట రావడంతో మళ్ళీ ఈ ఊరంతా సందడితో కలకలాడిపోతుంది రాఘవయ్య గారు. వచ్చేసా గురుగారు, ఈ శుభ సందర్భంలో నేను కాసేపు నాదస్వరం వాయిస్తాను. ఆపు ఆపు, ఇప్పుడే వీళ్ళంతా భోజనం చేశారు. పాపం ఇళ్ల దాకా వెళ్ళాలి కదా. ఏవే, మీరంతా పెద్ద ముత్తైదులాగా పేరెంట్ అలా కూర్చున్నారా? క్యారం బోర్డు తీయండి, కాసేపు ఆడుకుందాం. తొందరగా తీయండి. స్వామి, నీ దయ వల్ల లక్ష్మికి మళ్ళీ మాటొస్తే నీ గోపురానికి కొత్త గంట కట్టి భూమి ఆకాశం మారుమోగేటట్టుగా 101 సార్లు మోగిస్తాను. ఏమిటిది? దిగు. రంగా, రంగా, ఏమిటి మొండి సాహసం నువ్వును? కాలు జారుంటే ఎంత ప్రమాదం జరుగుండేది. ప్రమాదానికి భయపడి నీ గొంతు రావడం కోసం నా మొక్కు తీర్చుకోవద్దంటావా? తీర్చుకోవాలి బాబు, తీర్చుకోవాలి. ఎందుకంటే నీ పూజలు, నీ మొక్కుబడులు, నీ తపన, నీ తాపత్రయమే ఈనాడు మా లక్ష్మికి మాట రావడానికి కారణం. ప్రాణాలకు కూడా తెగించి నువ్వు చేసిన సాహసానికి ఫలితమే బాబు ఈనాటి మా లక్ష్మి నోటి మాట. ఏం చేసినా నీ రుణం తీర్చుకునేది కాదు బాబు. అయినా నువ్వు చేసిన ఈ సహాయానికి ఒక కన్న తండ్రిగా ఏదైనా కానుక ఇవ్వాలనుకుంటున్నాను. ఏం కావాలో అడుగు. మా ప్రేమను మీరు మనసారా దీవిస్తే అంతే చాలు. అంటే నువ్వు లక్ష్మి చేతిని అందుకోవడానికి అనుమతి అడగాలనుకుంటున్నావు, అవునా? కానీ జరిగే పని కాదు. అవును రంగా, ఇవ్వడానికి ఇప్పుడు ఆమె నా సొత్తు కాదయ్యా. మా లక్ష్మి ఎప్పుడో నీ సొంతం అయిపోయింది. ఏమ్మా, ఈ విధంగా నీ జీవితం తాకట్టు పెట్టి నన్ను రుణవిముక్తిని చేశావా? అదే మాట నాన్న. కొడుకేనా కూతురేనా నేనే అనేవాడివి కదా. నీకు కొడుకే ఉంటే బాకీ తీర్చవలసిన బాధ్యత తను తీసుకోడంటావా? మాట్లాడింది చాలు. బస్సుకు టైం అవుతుంది. సత్యవతి నీ లోపలికి పెట్టి సర్దుకో. వెళ్ళు వెళ్ళు. ఆలస్యం అయితే బస్సు పని కోసం అవుతుందా? ఆగదు కదా. చూడండి మామయ్య గారు, బాకీ తీర్చడానికి బదులు ఆడపిల్ల నుంచి పెళ్లి చేశాను ఎవరితో చెప్పకండి. దీన్ని చాలా రహస్యంగా ఉంచాలి. అడ్డమైన అప్పుల వాళ్ళంతా వచ్చేసి మా పిల్లని చేసుకో, బాకీ తీర్చుకో, మా పిల్లని చేసుకో, బాకీ తీర్చుకో అంటారు. దీన్ని ఎలా ఉంచాలి? రహస్యంగా ఉంచాలి. రంగా, రా రా రా.
చూడు త్వరలో మొగ్గ రాబోతోంది. ఆ మొగ్గ పువ్వయ్యే నాటికి ఏం జరుగుతుందని చెప్పాను? పెద్దల దీవెనతో పెళ్లి జరుగుతుందని చెప్పావు. నాన్నగారు దీవించడం అయిపోయింది. ఇక పువ్వు పూయాలి. నువ్వు నా మెళ్ళలో 3 ముళ్ళు వేయాలి. అంతా ఒకేసారి జరుగుతాయి. లక్ష్మి, రంగా, సత్యవతి రంగశంకరాజుని పెళ్లి చేసుకుని పట్టం వెళ్ళిపోతుంది. ఏమిటి, సత్యవతి అతను పెళ్లి చేసుకుందా? చెప్పా చేయకుండా పెళ్లి చేసుకుందాం. ఏమిటి సత్యవతి, మాతో ఒక్క మాటైనా చెప్పకుండా పెళ్లి చేసుకోవడం ఏమిటి? లక్ష్మి, జీవితంలో కొన్ని అపురూపమైన సంఘటనలు అనుకోకుండా జరిగిపోతాయి. నీకు హఠాత్తుగా మాట వచ్చినట్టే నాకు హఠాత్తుగా 3 ముళ్ళు పడ్డాయి. అనవసరమైన అబద్ధాలు ఎన్నో చెప్పేదానివి. పెళ్లి చేసుకుంటున్నామనే నిజం ఎందుకు చెప్పలేదు సత్యవతి? అబద్ధాల సత్యవతిని కదా, నిజం ఎలా చెప్తాను? రంగా, మిమ్మల్ని కోరుతాను, తీరుస్తారా? ఏమిటో చెప్పు సత్యవతి. మీ పెళ్లికి నేను దగ్గరుండాలి. నా చేతులతోనే మిమ్మల్ని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అలంకరించి ఆలు మగల్ని చేయాలి. తప్పకుండా. అసలు నువ్వు చేయకపోతే మా పెళ్లి జరగదు. సత్యవతి, మరి నా కోరిక చెప్పమంటావా? ఏమిటి రంగా? అల్లరి చేసే సత్యవతి పండంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి. నా బండి మీద ఊళ్ళోకి రావాలి. అలాగే. ఏయ్, నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా? అది కాలమే చెప్పాలి. అందులో బస్ వస్తుంది. పద వెళ్ళాలా? బస్ మన కోసం అవుతుందా? ఆగదు కదా, ఆగినప్పుడు ఎక్కాలి. స్టాప్ స్టాప్, దా ఎక్కు. ఏమిటి సిద్ధాంతి గారు, మీరంటున్నది నిజమే? ఆ మోగ పిల్లకి మాటలు వచ్చాయా? వచ్చిందమ్మా, సలక్షణంగా వచ్చింది. అమ్మా, మరొక శుభవార్త. అది మనకి దుర్వార్త కావచ్చు అనుకోండి. ఆ లక్ష్మికి రంగడనే అబ్బాయికి పెళ్లి జరపడానికి ముహూర్తాలు కూడా పెట్టుకోబోతున్నారు. పెళ్లి జరిపిస్తారా? ఎలా జరిపిస్తారు? ఎలా జరుగుతుందని తెలియనట్టు అడుగుతావేమే తల్లి? సత్య స్వర్గానికి పోయిన నాన్నతో జరిగిందిగా నీకు పెళ్లి. అలాగా నువ్వు నోరు మీరా, అసలు రహస్యం తెలియక నువ్వు అలా వాగుతున్నావు. ఆ రహస్యం తెలిస్తే నువ్వు అడుగుతావు ఈ పెళ్లి ఎలా జరుగుతుంది అని. రహస్యమా? అయ్యా, ఈ నెల 15వ తేదీ ఉదయం 5:45 ముహూర్తం దివ్యంగా ఉంది. ఇంకా ఆలస్యం లేకుండా తాంబూలాలు పుచ్చుకునే కార్యక్రమం కూడా జరిపించేద్దాం. వర్జమైనా రావచ్చు, లేదా శనో పాదం అయినా పెట్టేయగలడు. పెట్టేయగలడే, పెట్టేశాడు. ఒక పాదం కాదు, 2 పాదాలు పెట్టేశాడు. ఏమిటన్నయ్యా, లక్ష్మికి పెళ్ళని తాంబూలాలు పుచ్చుకుంటున్నారని విన్నాను. చూస్తుంటే అదంతా నిజంలాగే ఉందే. అవును దుర్గా, అదేదో నెరవేనట్టు మాట్లాడతావేమిటి? నేరమే కాదు, ఘోరం కూడా. ఒకసారి పెళ్ళైన పిల్లకి మొగుడు బొంత కాకిలా బతికుండగా మళ్ళీ తంబూలాలు కిళ్ళీలు అంటూ మరో పెళ్లి చేయటం మా దొరల భాషలో క్రైము అంటారు. బోడి మీ తెలుగు భాషలో నేరం అంటారు. ఏమిటా కూతురు? నా కూతురికి పెళ్ళి అవడం ఏమిటి? అయ్యిందన్నయ్యా, దాని మొగుడెవరో కాదు, నా కొడుకే. వాళ్ళిద్దరికి ఎప్పుడో పెళ్ళయింది. దుర్గా, నువ్వు ఆవేశంగా అరిచినంత మాత్రాన్న నా కొడుకు నీ కూతురు మొగుడు కాకుండా పోడు, వాడు కట్టింది తాళి కాకుండా నువ్వు పోదు. ఇదేదో ఈ పెళ్లి ఆపి అల్లరి పెట్టాలనే ఉద్దేశంతో వచ్చినట్టున్నారు ఈ అమ్మ కొడుకులు. అసలు నా కూతురి పెళ్లి నాకు తెలియకుండా ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది? సాక్ష్యాలు ఆధారాలతో సహా చరిత్ర బయట పెట్టబోయా బలవంతరావు. ఆ తర్వాత 10 మంది న్యాయం అడగొచ్చు. మంచి ముక్క చెప్పారు సిద్ధాంతి గారు. పెట్టించు మా పంచాయతీ. జరిగిందంతా మేము మిగతా పెద్దలు అంతా విన్నాం. బలవంతరావు లక్ష్మిని తన పెళ్ళాం అంటున్నాడు. ఇందుకు నువ్వేమంటావయ్యా మునసబు? అబద్ధం అంటాను. కన్నవాడిని చిన్నప్పటి నుంచి నా బిడ్డని పెంచిన వాడిని నాకు తెలియకుండా నా బిడ్డతో వాడికి పెళ్లిలా జరుగుతుంది. జరిగిందంటే అందుకు సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం సాక్ష్యం అని చిందులు తొక్కకు మావా. ముఖ్యమైన సాక్షి ముందుకొస్తే నీ నోట మాట రాదు. ఎవరా ముఖ్యమైన సాక్షి? ఎవరా? లక్ష్మిని కన్నమ్మ, నీకు ఇల్లాలుగా ఉన్నమ్మ, నాకు అత్తమ్మ, అన్న పూర్ణమ్మ. ఏమిటన్నయ్య అలా తెల్లమొహం వేస్తావు? నిజమేమిటో నీ పెళ్ళాన్ని చెప్పమాను. ఏమిటి పూర్ణ? వాడు చెప్పే అబద్ధానికి నువ్వు సాక్ష్యం అంటాడేమిటి? చెప్పు పూర్ణ, ఇదంతా అబద్ధం అని చెప్పు. ఏం అన్నపూర్ణమ్మ గారు, బలవంతరావు చెప్పేది నిజమా? అవును, అతను చెప్పింది నిజమే. నా కూతురు లక్ష్మికి అతనికి పెళ్లి జరిగింది. పూర్ణ, అత్తమ్మ అలా టెలిగ్రామ్ ముక్కల్లా చెప్పటం కాదు. ఇది పంచాయతీ. పెద్దలందరికీ వివరంగా విషయం చెప్పు. విషయం సరిగ్గా 17 ఏళ్ల క్రితం, అంటే మా లక్ష్మికి 2 ఏళ్లప్పుడు మా వారికి పెద్ద జబ్బు చేసింది. ఆయన్ని పరీక్షించిన సిద్ధాంతి గారు పరిస్థితి చాలా ప్రమాదంగా ఉందని, ఆయన ఏ వైద్యం రక్షించలేదని, వెంటనే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే తప్ప ఆయన నాకు దక్కరని చెప్పారు. అప్పుడు మా ఆడబడుచు దుర్గమ్మ పసివాళ్ళైన తన కొడుక్కి నా కూతురికి పెళ్లి జరిపిస్తే ఆయనకి గండం గట్టెక్కొచ్చని చెప్పింది. నా పసుపు తాడు నిలబడ్డానికి అంతకంటే వేరే మార్గం లేదని వాళ్ళిద్దరూ చెప్పడంతో అప్పటికప్పుడే దేవుడి గుళ్ళో పసి వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించేశాం. ఆ విషయం మాలోనే రహస్యంగా ఉంచాలనుకున్నా.
నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలీదు. కాకపోతే ఒక ఆడదానిగా నా పసుపు కుంకుమలు నిలబెట్టుకోవాలని అప్పుడు ఆ పని చేశానండి. విన్నారుగా మా అత్తమ్మ చెప్పినదంతా. దీన్నే మా దొరల భాషలో ఫ్లాష్ బ్యాక్ అంటారు. బోడి మీ తెలుగు భాషలో గత చరిత్ర అంటారు. పసితనంలో జరిగిన, పెద్దయ్యాక జరిగిన, పళ్ళూడాక ముసలి వయసులో జరిగిన పెళ్లి గనుక మా పెళ్లికి మీరంతా ఒప్పుకుని తీరాలి. నోర్మయ్, ఇన్నేళ్లు ఊరుకుని ఇప్పుడు నీ అవసరం కోసం అవకాశం చూసుకుని బయట పెట్టే పెళ్లి చల్లదురా, చల్లదు. అంటే ఆ పెళ్లిని తాళిబొట్టుని గౌరవించనంటావా? మనసు తెలిసి చేసుకునేది పెళ్లి, ఇష్టపడి మెళ్ళలో కట్టించుకునేది తాళి. అంతేగాని పశువుకు పలుపుతాడు కట్టినట్టు, బొమ్మకు గుట్టపీలకు చుట్టినట్టు లోకం అంటే ఏమిటో తెలియని ఓ పసిపిల్లకు పసుపుతాడు కట్టేసి అది పెళ్లి అంటే నేనే కాదు, బుద్ధి జ్ఞానం ఉన్న ఏ మనిషి ఒప్పుకోడు. ఏమది? బాల్య వివాహాలను గౌరవించడం మన ఆచారం. అనురాగంతో పెనవేసుకుని కలిసిపోయిన రెండు మనసుల్ని విడదీయటం ఆచారం కాదు, దురాచారం. నాయన, తరతరాల నుంచి వస్తున్న పద్ధతులకు తలవంచడం మన సాంప్రదాయం. ప్రేమతో నిండిన గుండెల్ని ముక్కలు చెక్కలు చేయడం సాంప్రదాయం కాదు, రాక్షసత్వం. మా కళల్ని బ్రద్దలు చేసి కన్నీళ్లు మా బ్రతుకులకు మిగిల్చేట్టుగా చేసేవి కట్టుబాట్లు కావు, కత్తుల బాట్లు. రంగా, సాంప్రదాయం ఆచారం కట్టుబాట్లు కాదనటానికి ఇది అడవి కాదు, శ్మశానము కాదు, అందరూ కలిసి బ్రతికే ఊరు. తప్పనిసరిగా చెప్పిన దాన్ని ఒప్పుకు తీరాలి. ఏం పెద్దలు ఏమంటారు? అవును రంగా, వివాహం ఎప్పుడు ఎవరితో జరిగినా ఒప్పుకు తెరవలసిందే. రాయుడు గారి కూతురు రత్తమ్మ 6 నెలల్లో జరిగిన పెళ్లికి ఒప్పుకుని కాపురం చేయటం లేదు. మా బామ్మర్ది బండసూపడు 2 ఏళ్లప్పుడు పెళ్లికి తలంచి ఇప్పటికీ కాపురం చేస్తున్నాడు. మూఢత్వంతోనూ మూర్ఖత్వంతోనూ కొందరు బలైపోయారని అందరూ బలి కావాలని కోరుకోవటం న్యాయం కాదు, అన్యాయం. ఏమిటిది జమీందారు గారు? నిప్పు తుక్కిన కోతిల కుప్పిగంతులు వేసే వాళ్ళను ఊరుకోబెట్టడం కాదుగా ఈ పంచాయతీ ప్రోగ్రాం. తొందరగా తీర్పు చెప్పండి. ఎన్నో ఏళ్లుగా పాటించే పద్ధతులను ముందు తరాల వాళ్ళు కాదనవచ్చేమో కానీ మా తరంలో కాదనటానికి ఎవరి తరమూ కాదు. కనుక గ్రామ పెద్దగా లక్ష్మి బలవంతరావు భార్యని నిర్ణయించాం. ఇప్పుడు పెట్టుకున్న ముహూర్తానికి అతడు ఆమె మెడలో అందరి ముందు తాళి కట్టాలని నిర్ణయిస్తున్నాం. ఈ క్షణం నుంచి లక్ష్మి రంగడికి పరాయి మనిషి కనుక అతడికి ఆమెకు మధ్య ఎటువంటి సంబంధం ఉండటానికి వీల్లేదు. కాదని ఎదురు తిరిగితే గతంలో పంచాయతీ తీర్పుని ఎదిరించిన వాళ్ళు ఎంత దారుణంగా శిక్షింపబడ్డారో మీ అందరికీ తెలుసు. మామ, విన్నారుగా? దీన్నే మా దొరల భాషలో ముద్దుగా జడ్జిమెంట్ అంటారు. బోడి మీ తెలుగులో తీర్పు అంటారు. అదే ముహూర్తానికి పందిళ్లు వేయించి, పిండి వంటలు చేయించి, మేళ తాళాలు పెట్టించు మావా, నేను కడతాను తాళి. దౌర్భాగ్యుడా! లక్ష్మి నా కన్న కూతురురా. దాని బతుకు విషయంలో లోకమంతా ఏకమై తీర్పిచ్చిన నేను ఒప్పుకోనురా. కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న నా కన్న కూతురు నీలాంటి నీచుడికి ఇల్లాలు అనిపించుకోవడం కంటే భర్త పోయిన దురదృష్టవంతురాలు అనిపించుకోవడం మంచిదిరా. అందుకేరా ఇలాంటి రాక్షసుడి చేతిలో దాని బతుకు నాశనం కాకుండా కాపాడుకుంటాను. నేను నరికేస్తాను రా, నరికేస్తాను. అమ్మా, అయ్యగారికి పక్షవాతం వల్ల కుడికాలు కుడి చెయ్యి పడిపోయాయి. ఆ తైలాన్ని గనక 2 పూట్ల మర్దన చేస్తే కొంతకాలానికి గుణం కనిపించదు. నేను వస్తానమ్మా. అమ్మా లక్ష్మి, నాకిలా అయిందని ఆ పెళ్లికి నువ్వు తలవంచొద్దమ్మా. ఆ పాపిష్టి వాళ్ళ మాటలు, ఆ పంచాయతీ పెద్దల తీర్పు అంతా కుట్ర. వాటికి కట్టుబడి నీ బ్రతుకు అన్యాయం చేసుకోకమ్మా. నీ మనసుకు నచ్చిన మనిషినే పెళ్లి చేసుకుని సుఖపడమ్మా. వసే లక్ష్మి, మీ నాన్న ఏదో చెప్పాడని నువ్వు బరిదిగిస్తే ఎంత ఘోరమైనా జరగచ్చు. చిన్నప్పుడు పెళ్లి కాదనందుకి కాలు చెయ్యి పడిపోయింది. నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే దక్కో. చిన్నప్పుడు పెళ్లి కాదనందుకి కాలు చెయ్యి పడిపోయింది. నువ్వు ఇంకో పెళ్లికి సిద్ధపడితే మీ నాన్న ప్రాణాలే దక్కో. తల్లి దావేదా, ఏమిట్రా? ఈ రోజు 5వ తారీఖే. 15వ తారీఖున పెట్టిన ముహూర్తానికి ఈ తాళిబొట్టు దాని మెళ్ళలో నేను కడతాను. మామయ్య ప్రాణాలు కాపాడతాను. అంతవరకు ఈ తాళిబొట్టు ఇక్కడే వేలాడుతుంటుంది. రోజుకో పేజీ లెక్క నేను చూస్తూ ఉంటాను. ఏమిటి ఫ్రెండ్ నువ్వనేది? ఏముంది, మీ నాన్నగారు తలుచుకుంటే నన్ను మునుసుబును చేయగలరు. ఆ పని చేశారంటే జీవితాంతం నేను మీకు రుణపడి ఉంటాను. దానిదేముంది, రేపే తహసీల్దార్తో మాట్లాడి పాత మున్సబు గారు మంచం పట్టారని చెప్పి మీకు పట్టం కడతాం. మీరు వెళ్ళండి. సంతోషం.
మావయ్య, మాజీ మున్సిపైన నువ్వు మంచాన పడ్డ కారణాన నీ కర్రా కండువా తీసుకుని నేను కొత్త మున్సిపయ్యే శుభ సందర్భాన నీకు కాలు చెయ్యి లేదు గనుక నోటితో ఆశీర్వదించు మావయ్య. భ్రష్టుడా! అయ్యా కొత్త మనిషి అయ్యా, పొద్దున్నే ఇలాంటి మాటలు పడే కన్నా అడిగి గాడితో తన్నించుకోవడం ఉత్తమోత్తమం. శాస్త్రి! అయ్యా గ్రామ ప్రజల చేత ఈ కొత్త మున్సిపుకు జేజేలు కొట్టించు. ఓ రంగు రంగుల పిల్లి కొత్త మున్సిపుకు పాడుచుకును. ఆ పిల్లితో పాటే మన శని పోయింది బాబు. అలాగా? ఆ. అయితే బయలుదేరు. ఎక్కడికి రా బయలుదేరా? ఓ, ఇందాక నల్ల పిల్లి ఇప్పుడు విధవ తల్లి. ఇలాగే బల్లి పిల్లి నల్లి దరిద్ర శకునాలు ఎదురవుతుంటే మనం ఎలాగరా బయలుదేరేది? అయ్యా మంచి శకునం మనకు ఎదురు కాకపోతే మనమే మంచి శకునాన్ని వెతుక్కుంటూ పోవడం ఉత్తమోత్తమం. అలాగేనంటావా శాస్త్రి? సరి సరి పద 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 పద. ఏమిటి లక్ష్మి అంత సంబరంగా పరిగెత్తుకొస్తున్నావు? ఏమిటి సంగతి? డప్పులు చప్పుడా పెళ్లి బాజాలా? ఓహో దేవుడు రేగింప. నేడే చూడండి అక్కినేని నాగేశ్వరరావు సావిత్రి నటించిన కోడి కోడళ్ళు. ఓహో సినిమాకి వెళ్దామంటావా? అలాగే సాయంత్రం వెళ్దాం. గారు ఎక్కడికి బయలుదేరారు? ఒకసారి అమ్మాయిని చూసొద్దామని. కూతురికి ఏం తీసుకెళ్తున్నారు ఏమిటి? ఏముంది బాబు, ఆడపిల్లకి అన్నిటికంటే విలువైనవి నాలాంటి పేదవాడికి అందుబాటులో ఉండేవి పసుపు కుంకాలేగా, అవే తీసుకెళ్తున్నాను. శుభం, వెళ్ళండి. మాధవయ్య గారు, మీరు కూతుర్ని చూడటానికి ఎంత తొందరపడుతున్నారో. మీరు వెళ్లే బస్సు అంత ఆలస్యమయ్యేటట్టుంది. చూసారా, ముందు అటు వెళ్లే బస్సు వస్తుంది. అల్లరి చేసే సత్యవతి పండంటి బిడ్డను కంటానికి మా ఊరు వచ్చేటప్పుడు నాకు తెలియజేయాలి. నా బండి మీద ఊళ్ళోకి రావాలి. రంగా, బ్రతుకులు భగవంతుడు రాసిన రాతలే అయితే నా విషయంలో చాలా అస్తవ్యస్తంగా రాశాడు. 3 ముళ్ళు పడ్డ ముచ్చట 3 నాళ్ళైనా నిలవకుండానే ఆయన గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. రాత్రి పగళ్ళు ఆయన మంచం పక్కనే గడిపాను. 2 వారాలు మంచంలోనే ఉన్న ఆయన నాకు కన్నీటిని మిగిల్చి నా కుంకుమ చెరిపేసి తను కన్ను మూసి వెళ్ళిపోయారు. కట్టుకున్న వాడిని పోగొట్టుకున్న నేను కన్న తండ్రిని వెతుక్కుంటూ వచ్చేసాను రంగా, వచ్చేసాను. మంచి వాళ్ళని బాధ పెట్టడం ఆ భగవంతుడికి ఆనందమేమో సత్యవతి. అందుకే నీకింత అన్యాయం చేశాడు. రంగా, మీకు జరిగిన అన్యాయం గురించి నాన్నగారు చెప్పారు. పాపం లక్ష్మి ఎంత బాధపడుతుందో నేను ఒకసారి వెళ్ళి కలుస్తాను.